హాయ్ అండి. మెత్తటి మృదువైన ఈ సొరకాయ కోడిగుడ్డు పరాతాన్ని మీరెప్పుడైనా ట్రై చేశారా? లేదా విన్నారా? అయితే ఖచ్చితంగా ఇవాళే ట్రై చేయండి. సూపర్ ఉంటాయి. ముందుగా సొరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని చిన్న గ్లాసుడు నీళ్లు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక 5 నిమిషాల పాటు. ఆ నీరంతా ఎగిరేది వరకు. ఇప్పుడు సొరకాయలు అయితే పూర్తిగా ఉడికిపోయాయండి. నీరంతా ఎగిరిపోయింది. ముక్కలు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుందామండి. ఒక గిన్నెలోకి ఒక పెద్ద బౌల్తో గోధుమ పిండిని తీసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని తీసుకొని అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ మిశ్రమాన్ని కూడా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసి కలుపుకోండి. నూనెనైనా వాడుకోవచ్చు, కానీ నెయ్యి అయితే ఇంకొంచెం హెల్దీ కదండి, అందుకని నేను నెయ్యిని వేసి కలుపుకున్నాను. దీనివల్ల చపాతీ మృదువుగా వస్తుందండి. దీనికి వాటర్ ఎక్కువ పట్టవు, చాలా కొంచెం వరకు సరిపోతాయి. పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టి నానబెట్టుకోవాలండి. ఈలోపు మనం ఎగ్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్లోకి 2 గుడ్లను బ్రేక్ చేసి తీసుకొని వాటిని బాగా బీట్ అయిన తర్వాత వాటిలోకి ఈ ఎగ్ బ్యాటర్కి సరిపడా సాల్టు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందామండి. సో దీనివల్ల ఏమవుతుందంటే పైన కూడా సాల్టీగా స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. ఎగ్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే పరాటాను రెడీ చేసుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చాలా మృదువుగా ఉందండి. పిండి ఉండల్ని మరీ పూరీలా చిన్నగా కాకుండా చపాతీలా పెద్దగా కాకుండా మీడియంగా తీసుకోవాలండి. చపాతీని పిండిని చల్లుతూ టర్న్స్ తిప్పుకుంటూ చేసుకోవాలండి. తర్వాత చపాతీ పైన ఒక స్పూన్ ఆయిల్ని మొత్తం అప్లై చేసుకోవాలండి. అప్లై చేసిన తర్వాత దానిపైన పొడి పిండిని కొద్దిగా చల్లుకోవాలి. ఆ తర్వాత ఎడ్జెస్లో అంచుల్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగా సైడ్స్లో కూడా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన కింద కూడా కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేసుకొని చపాతీ పిండిని స్క్వేర్ లాగా చేసుకోవాలి. దానిపైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని బారుగా అంటే స్ట్రైట్గానే ఒత్తుకోవాలండి. రెక్టాంగిల్ షేప్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. అంతే అండి, సింపుల్. నేను అన్ని పరాటాలని ఇలాగే చేసి చూపిస్తాను. పరాటాలు అయితే రెడీ అయినాయండి. వీటిని ఇప్పుడు మనం ఎగ్ బ్యాటర్లోకి డిప్ చేసుకుందాం. బౌల్లో డిప్ చేసుకోవడం కష్టం కాబట్టి నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఈ ఎగ్ బ్యాటర్లోకి మనం పరాటాలని కనీసం ఒక 10 సెకండ్స్ మాత్రం అలాగే డిప్ చేయాలండి. డిప్ చేసి ఉంచి 2 వైపులా. అప్పుడు ఒక ప్యాన్లోకి 2-3 స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకొని ఈ డిప్ చేసుకున్న పరాటాలని అందులోకి ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. పరాటాలు చూడండి ఎంత బాగా పొంగుతాయో. ఒక్కోసారి మనకు పూరి కూడా అంత బాగా పొంగదు. పరాటాలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో అయితే పైన వడికే పొంగి లోపల చపాతీ కుక్ అవ్వదు. అందుకని నేను ఇప్పుడు ఇంకో పరాటాను కూడా కాల్చి చూపిస్తాను మీకు. ఇది కూడా చూడండి సేమ్ అలానే పొంగుతుంది. నో డౌట్ అండి, మీరు ఎన్ని కాల్చినా కానీ ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని వేడిగా పిల్లలకి సర్వ్ చేయడమేనండి. అంతే. వీటిని సాస్తో కానీ పెరుగు చట్నీతో కానీ దేంతో అయినా తీసుకోవచ్చండి. మెత్తగా మృదువుగా లంచ్ బాక్స్లో కూడా అంతే మెత్తగా ఉంటాయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే చాలా వీడియోస్ మిస్ అయిపోతారండోయ్. బాయ్.